రైట్. కాళేశ్వరం కమిషన్ ఇప్పటికే కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. మాట్లాడడం దీని మీద మనతో పాటు మాట్లాడడానికి సుమిత్రానంద్ గారు ఉన్నారు. నిజంగా కమిషన్కి ఇచ్చినటువంటి నోటీసులకి కేసీఆర్ గారు భయపడుతున్నారని పెద్ద ఎత్తున వార్తలు వస్తాయి. ఏం చెప్తారండి మీరు? అది రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి దుష్ప్రచారం. భయం అనే దానికి ఆయన కేసీఆర్ గారి జీవిత నిఘంటువులో భయం అనే పదానికి చోటే లేదు. ఉంటే గనక ఇవాళ తెలంగాణ రాష్ట్రం లేదు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాడు. రేవంత్ రెడ్డి వాళ్ళ ముఖ్యమంత్రి ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఉన్నదంటే కేసీఆర్ గారి నిర్భయత్వం కారణంగానే, చావుకు భయపడినటువంటి ధైర్యం కారణంగానే. మరి తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అని చెప్పేసి దీక్షకు దిగిండు కదా. ఆనాటి సీమాంధ్ర పాలకులు, సీమాంధ్ర పెట్టుబడిదారులు, వ్యాపార వర్గాలు కేసీఆర్ గారిని ఎన్ని రకాలుగా నయాన భయాన లొంగ తీసుకోవాలని చూడలేదా? మరి ఇవన్నీ ఎదుర్కొని అలాంటి సందర్భంలోనే ఉద్యమం చేసిండ్రు కదా. అయితే నిన్న ఈటెల రాజేందర్ గారితో కూడా మీరే మాట్లాడిచ్చారు. బీఆర్ఎస్ ఉన్నది కనుక బీఆర్ఎస్ తోటి కుమ్మకై ఈటెల రాజేందర్ గారు మీడియాతో మాట్లాడుకుంటూ కాళేశ్వరం గురించి పాజిటివ్గా మాట్లాడారని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. ఏం చెప్పదలుచుకున్నారు? ఆయన బాధ్యతగా నాడు జరిగింది ఏందో చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఈటెల రాజేందర్ గారు బీఆర్ఎస్ కాదు, బీజేపీ కాంగ్రెస్ ఒకటనే ప్రచారం కదా జరుగుతూ ఉన్నది. కాంగ్రెస్ తెలంగాణ ద్రోహులు అందరు ఒకటే అనేది కదా ప్రచారం జరుగుతూ ఉన్నది. రేవంత్ రెడ్డి గారు వెనక ఎవరున్నారు? నిన్న ఆయన మాటలతోనే స్పష్టమైంది కదా. కేవలం పగ సాధించడానికే, పేరు మాత్రం ప్రజాపాలన. తాను ఎందుకు గద్దె మీదకి వచ్చిండు, ఎందుకు ముఖ్యమంత్రి అయిండు ఆయనే స్పష్టం చేసిండు కదా. పగ సాధించడానికే తాను ముఖ్యమంత్రి అయినా, నేను తొడగొట్టినా మీసం మెలేసినా అని మాట్లాడుతూ ఉన్నాడు కదా. మరి ప్రజాపాలన ఎందుకు పెట్టుకుంటారు? అబద్ధాలు ఎందుకు ఆడతారు? పగ సాధించే ప్రభుత్వం అని, ప్రతీకార ప్రభుత్వం అని పెట్టుకోండి పేరు. ప్రజల బాగోగులు వద్దట ఆయనకిగా. పగ సాధించిందట, ఆయన లక్ష్యం నెరవేరిందంట. ఇందుకైనా నిన్ను గద్దె మీద కూర్చోబెట్టింది సోనియా గాంధీ గారి అమాయకత్వమా, రాహుల్ గాంధీ గారి అమాయకత్వమా, తెలంగాణకు పట్టిన గ్రహచారమా నువ్వు ఈ గద్దె మీద కూర్చోవడం? 18 నెలల్లో తెలంగాణ అధోగతి పాలు చేసి ఇంకా అబద్ధాలు. 94,000 కోట్ల ఖర్చు అయినటువంటి ప్రాజెక్టును, అతి స్వల్ప అంచనా వ్యయం పెరిగినటువంటి ప్రాజెక్టును, అతి స్వల్ప కాలంలో నిర్మించబడినటువంటి ప్రాజెక్టు, తెలంగాణ వరప్రసాదం, తెలంగాణ వరప్రదాయిని అయినటువంటి కాళేశ్వరము, సుప్రీంకోర్టు, హైకోర్టు, ప్రపంచ మరి ఇంజనీర్లు అందరూ ప్రశంసిస్తున్నటువంటి ప్రాజెక్టును ఇవాళ ఎంత చిల్లరగా కాళేశ్వరం కాదు కూలేశ్వరం అంటావు. మూసీని ప్రక్షాళన చేస్తే ఆ నీళ్లు తెచ్చి గోదావరి నీళ్ళు ఎత్తుకొచ్చి అంటావు. ఎట్లా 2 నాలుకల మాటలు? మరి కాళేశ్వరమే కూలిపోతే ఆ నీళ్ళు తీసుకొచ్చి మూసీ ప్రక్షాళన అంటావు. నిన్నేదో ప్రాజెక్టుకు మళ్ళీ రెండోసారి ఇది శంకుస్థాపన చేస్తావు కేసీఆర్ గారు పెట్టినటువంటి ప్రాజెక్టుకే. ఏంది వైఖరి? ప్రజలు చిన్నపిల్లలు కాదు, ప్రజలు అమాయకులు కాదు. సోయితోనున్న తెలంగాణ ప్రతి విషయం అర్థమవుతా ఉన్నది. ఉద్యోగుల భార్యల్ని ప్రాధేయపడతా ఉన్నాడు. 10 ఏళ్ల కేసీఆర్ గారు ఈయన నన్ను ఫస్ట్ నాడు జీతం ఇచ్చిర్రా అని. ఆ రోజు తెలంగాణ రాకముందు జీతాలు ఎట్లా ఉన్నాయి, తెలంగాణ వచ్చినాక 73% ఫిట్మెంట్ జీతాలు, 73% జీతాలు పెరిగినటువంటి రాష్ట్రం ఏదన్నా ఉన్నదా తెలంగాణలో? తెలంగాణ ఉద్యోగుల కుటుంబాలకు తెలియదా? మరి వాళ్ళకి పరిస్థితులు తెలివయా? కరోనా కష్టకాలం తర్వాత కొంచెం అటుగిటుకై మా ఉద్యోగులు పర్వాలేదు కదా, మా వాళ్ళు కదా అని కొంచెం 2-3 తారీఖు 4-5 తారీఖు జీతాలు ఇచ్చుకుంటే దాన్ని పెద్ద చిలువలు పలువలు చేసి 10 ఏళ్ల నుంచి ఏనాడన్నా ఇచ్చిండా అంటాడు. మరి దేని కొడుతావు? మరి కరోనా కన్నా ముందు స్పష్టంగా ఫస్ట్కే వేతనాలు ఇచ్చిండ్రు కేసీఆర్ గారు అని నిరూపిస్తే ఇవాళ తప్పుకుంటాడా ముఖ్యమంత్రి సీట్ మీద నుంచి? ప్రతిదానికి పందెంగా వస్తాడు కదా రేవంత్ రెడ్డి గారు. చేస్తున్నటువంటి అభివృద్ధి నోర్చుకోలేక దిగిపో అని అంటా ఉన్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళు అని చెప్పి చెప్తా ఉన్నాడు. అభివృద్ధి అంటే ఏందో చెప్పాలి. అభివృద్ధికి అడ్రస్సే లేదు ఇక్కడ తెలంగాణలో. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అభివృద్ధి అనేది ఎక్కడ ఉన్నదా అని టార్చ్ ఎన్ని వేల లక్షల టార్చ్లు వేసుకొని చూసినా కనబడదు. వేల సూర్యుల్ని మొలిపించినా కనిపించదు. ఎక్కడుంది అభివృద్ధి? అడుగడుగున విధ్వంసమే కదా, అడుగడుగున విధ్వంసమే. అభివృద్ధి ఎక్కడిది? కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం పట్ల ఏం చెప్పవచ్చు? కుట్రనే ఇది ఖచ్చితంగా కుట్రలన్నీ. ఇందాక ఎంత స్పష్టమైనటువంటి వివరణ, ఎంత స్పష్టమైనటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ హరీష్ రావు గారు ఇవ్వగలిగినారు. మరి కేసీఆర్ గారి మార్గదర్శకత్వంలో, కేసీఆర్ గారి మానసపుత్రిక ఈ ప్రాజెక్టు పూర్తి తెలంగాణలోని ప్రతి అణువణువు తెలిసినటువంటి వాడు కేసీఆర్ గారు. అంత అధ్యయనం ఎక్కడ నీటి లభ్యత ఉన్నది, ఎక్కడ సాగు యోగ్యమైన భూములు ఉన్నాయి, ఎక్కడ నిర్మిస్తే చెరువులు నింపొచ్చు, ఎక్కడ నిర్మిస్తే వాగులు నింపొచ్చు, ఎక్కడ నిర్మిస్తే ప్రాజెక్టులు నింపొచ్చు, అన్నీ
చూసి తెలిసి నిర్మించినటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు ఎప్పుడో ఆ పైసలు తేరిపోయినాయి. ఆ 94,000 కోట్ల రూపాయలు ఎప్పుడో తేరిపోయినాయి. దానికోసం తెచ్చినప్పుడు ఎప్పుడో ముట్టిపోయింది. ఆ స్థాయిలో పంటలు వండినాయి. ఆ స్థాయిలో భూగర్భ జలాలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్ని రకాలుగా కాళేశ్వరం తెలంగాణను ఆదుకున్నది. 60 ఏళ్ళ గోసను తీర్చి ఒక్కసారి అగ్రభాగాన రాష్ట్రాన్ని నిలబెట్టింది కదా. ఆ ధైర్యంతోనే కదా ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇచ్చినటువంటి నీటి ధైర్యంతోనే, ఆ పండిన పంటల ధైర్యంతోనే, పెరిగిన దిగుబడుల ధైర్యంతోనే కదా పాలన అద్భుతంగా సాగింది. అన్ని రంగాలు అభివృద్ధిని సాధించినాయి. మరి ఇది తెలంగాణ సమాజం గుర్తిస్తుంది కదా, గుర్తించింది కదా. ఈ 18 నెలల పాలనలో ఏమున్నది గర్వకారం చెప్పు? ఒక్క ఇటుక ఎడబెట్టినా, ఒక్క ఇందిరమ్మ ఇల్లు అయిందా, ఒక్క చెరువుల పుడిక తీసినవా, ఒక్క చెరువు గండిబూడు చేసినవా, ఒక్క చెక్ డ్యామ్ కట్టినవా? ఏం చేసిరు రేవంత్ రెడ్డి గారు 18 నెలల్లో? ఎలాంటి అభివృద్ధి సాధ్యమైందో ఒక్క మాట చెప్పండి. తెలంగాణ సమాజానికి తెలియదా? చూస్తూ ఉన్నది. చెప్పలేరు కాంగ్రెస్ వాళ్ళు. ఎంతసేపు పొద్దుగుచ్చుకునుడు మాటలే, ఎంతసేపు నిందలే. బీఆర్ఎస్ను, కేసీఆర్ గారి ప్రతిష్టను మసిబూసే విధంగా నిందలేసి వ్యక్తిత్వ హననానికి, ఆయన పొడుగు పెరిగిండని, ఈయన పడిపోయిండని, ఈయన చస్తాడు అని ఇట్లాంటి భాష అభిమానుల్ని రెచ్చగొట్టడం, పబ్బం గడుపుకోవడం, దృష్టి మళ్లించడం, 15 రోజులకోసారి ఓ ఇష్యూ ముందర పెట్టుకోవడం తప్ప చేసింది ఏమీ లేదు. అటు ఉద్యోగులను, నిరుద్యోగులను 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగులను మోసం, ఉద్యోగులకు మోసం. 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి. ఒక్క డిఏ బిచ్చమేస్తాడట. ఈ చూడు దుర్మార్గం. 73% వేతనాలు పెంచిన కేసీఆర్ ఎక్కడా? సకాలంలో డిఏ ఇయ్యని నువ్వెక్కడ? ఫస్ట్ నాడు వేతనాలు ఇస్తే సరిపోతుందా? ఏ రకంగా చూసినా ఒక్క వర్గానికి, రైతులు, రైతు కూలీలు, కౌలు రైతులు అందరినీ మోసగించే కదా. మరి పంటకాలం దగ్గరకు వస్తున్నది. నార్లు పోసుకోవాలి, పంటలు పెట్టుకుంటున్నారు, పత్తి విత్తనాలు వేస్తూ ఉన్నారు. ఏది రైతు భరోసా? దిక్కులేదు ఇంతవరకు. అడుగడుగున యావత్తు తెలంగాణ ప్రజానీకానికి, అన్ని వర్గాలకు అన్యాయం చేస్తున్న పాలన రేవంత్ రెడ్డి పాలన.